హలో అండి. ఇవాళ ఒక న్యూస్ చూశాను. ఇప్పుడు నీట్ పీజీ కౌన్సిలింగ్ జరుగుతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. ఇందులో నేను చదివింది ఏంటంటే 42% 42% మంది ఎండి జనరల్ మెడిసిన్ని ఎంచుకున్నారు దాంట్లో. అండ్ ఒక 30% 30% మంది ఎండి రేడియాలజీని ఎంచుకున్నారని. అంటే సారాంశం ఏంటంటే ఎక్కువ మంది, అంటే 90% కంటే ఎక్కువ మంది మెడికల్ బ్రాంచెస్ని మాత్రం ఎంచుకుంటున్నారు. సర్జరీ బ్రాంచెస్, జనరల్ సర్జరీని ఎంచుకున్న వాళ్ళు నియర్ అబౌట్ 6% మాత్రమే ఉన్నారు. అంటే సర్జికల్ బ్రాంచెస్ అంటే ఆపరేషన్లు చేసే బ్రాంచెస్ లైక్ జనరల్ సర్జరీ కావచ్చు, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆఫ్థాల్, ఇట్లాంటివన్నీ సర్జికల్ బ్రాంచెస్, అంటే ఎంఎస్ అనే టైటిల్ ఉండే బ్రాంచెస్. సో ఈ తక్కువ మంది ఎంచుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు డే బై డే ఏమవుతుందంటే సర్జరీలో కాంప్లికేషన్స్ని ఒకప్పుడు ఏంటంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి పేషెంట్స్ కూడా కాంప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సర్జరీలో కాంప్లికేషన్స్ అనేవి ఇన్హరెంట్ పార్ట్. ప్రతి సర్జరీకి కూడా ఏదో ఒక రకమైన కాంప్లికేషన్ ఉంటుంది. కొన్ని జనరల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, సపోజ్ ఇన్ఫెక్షన్ లాంటివి, బ్లడ్ లాస్ లాంటివి. ఇటువంటివి ఏంటంటే జనరల్ కాంప్లికేషన్స్ ఏ సర్జరీలోనన్నా ఉంటాయి. కొన్ని సర్జరీ స్పెసిఫిక్ కాంప్లికేషన్స్. సో కాంప్లికేషన్స్ అనేవి ఒక యాక్సిడెంట్ లాంటివి. ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారు, ఏ కార్కి యాక్సిడెంట్ అవుతుంది అంటే ఎవరో చెప్పలేము. సో అటువంటి కాంప్లికేషన్. సో కానీ పేషెంట్స్ ఏంటంటే ప్రతిదాన్ని డాక్టర్ నెగ్లిజెన్స్ వల్లే కాంప్లికేషన్ అయ్యింది అని అంటారు. సో కాంప్లికేషన్స్ బ్రాడ్గా చెప్పాలంటే రెండు రకాలు. ఒకటి వెల్ నోన్, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాంప్లికేషన్స్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది, ఏ సర్జరీ కన్నా ఒక 1 to 2% ఛాన్స్ ఆఫ్ కాంప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్లోజ్డ్ ఫ్రాక్చర్ ఉంది అనుకోండి, క్లోజ్డ్ ఫ్రాక్చర్లో అరౌండ్ 0.4 to 0.5% ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఎముక స్కిన్ కట్ అయ్యి ఎముక బయటకు వచ్చినటువంటి అవి ఓపెన్ ఫ్రాక్చర్స్. దాంట్లో అరౌండ్ 3 to 5% ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది ఎస్టాబ్లిష్డ్ కాంప్లికేషన్. సో అక్కడ డాక్టర్ని బ్లేమ్ చేయడం. కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, అవి అరైజ్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్. ఏదన్నా నర్వ్ ఆర్టరీ కట్ అయింది సర్జరీ చేసేటప్పుడు, అట్లాంటివి అవి టెక్నికల్ ఆస్పెక్ట్స్. సో ఆ కాంప్లికేషన్ అనేది ఎస్టాబ్లిష్డ్ కాంప్లికేషనా లేదంటే సర్జరీలో నెగ్లిజెన్స్ వల్ల వచ్చిందా అనేది ఒక మెడికల్ ఎక్స్పర్ట్ కమిటీ అనేది నిర్ధారించాలి. కానీ పేషెంట్స్ ఏంటంటే అంతవరకు ఓపిక పట్టకుండా హాస్పిటల్లో గొడవ చేసేయడం ఇవన్నీ చేసేస్తున్నారు. సో అందుకని ఎందుకు రిస్క్ అనేది నెక్స్ట్ జనరేషన్ మోర్ ఏమంటారు, రిస్క్ ఎక్కువ చేయకుండా ఏంటంటే ఎక్కువ సేఫ్టీని చూసుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కువ మెడికల్ బ్రాంచెస్ తీసుకున్నారు. సో దీనివల్ల ఏంటి, అల్టిమేట్గా నష్టపోయేది కామన్ పబ్లిక్. సో కాంప్లికేషన్స్ లేవు ఈ ట్రీట్మెంట్లో, సర్జరీ అనే కాదు ప్రతి ట్రీట్మెంట్లో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాంప్లికేషన్స్ ఉండవు అని చెప్పగలిగేది ఇద్దరు, ఒకళ్ళు గాడ్, ఒకళ్ళు ఫ్రాడ్. వీళ్ళిద్దరు మాత్రమే నా ట్రీట్మెంట్లో కాంప్లికేషన్స్ ఉండవు అని చెప్పగలుగుతారు. ఏ ట్రీట్మెంట్లో అయినా కాంప్లికేషన్స్ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ ఈ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా అని అడుగుతూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఇప్పటివరకు రాలేదు, రావు కూడా. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ రెండు ఉంటాయి. రెండింటిని బేరీజ్ వేసుకోవాలి. సో మనకి ఉపయోగం ఎక్కువ ఉంది నష్టం కంటే అంటే తీసుకోవాలి, లాభం కంటే నష్టం ఎక్కువ ఉందంటే తీసుకోవద్దు. సో అంతే. నష్టం లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్, కాంప్లికేషన్స్ లేని సర్జరీస్ అంటూ ఏవి ఉండవు. సో ఆ కాంప్లికేషన్ అనేది నోన్ కాంప్లికేషనా లేదంటే హ్యాజ్ ఇట్ అరైజ్డ్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేయకుండానే గొడవలు చేస్తున్నారు కాబట్టి సర్జికల్ బ్రాంచెస్ని ఎవరు డాక్టర్స్ ప్రిఫర్ చేయట్లేదు. ఫ్యూచర్లో సర్జన్స్ తక్కువైపోతారు. ఏముంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రమే సర్జన్స్ ఉన్నారనుకోండి, రేట్స్ పెరిగిపోతాయి.